ఉదయకాల సమయంలో మంచుకొనపూడి గ్రామవాసి సంఘులకు ప్రభు చేస్తున్న గ్రామంలో సభములు తెలియజేస్తున్నామండి. ఈ గ్రామస్తులారా, యేసు ప్రభు తెలిసొస్తుంది, నూతన జీవం నిత్యత కానీ మేము పాట పాడుకుంటూ వచ్చినాము. అయినారు గమనించండి, ఎవరు యేసు క్రీస్తు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, ఏమిటి నూతన జీవం అని మరి మేము తెలియపరుస్తున్నాము. ఏ గ్రామస్తున్నారు, యేసు అనగా రక్షకుడు. యేసు ఎవరికి రక్షకుడు అని అంటే, పాపులైన మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు. పాపులను రక్షించినట్టు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యములై ఉన్నది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని లేఖనములో రాయబడి ఉన్నది. అయ్యలారా, యేసు అనగా పాపులైన మానవాడిని రక్షించేవాడు. అనగా పాపికి రక్షణ అవసరమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. బైబిల్లో ఈ వాక్యం రాయబడి ఉన్నది. ఏలైనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము, అనగా నరకము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని రాయబడి ఉన్నది. ఈ లోకంలో పాపిగా జన్మించి జీవించే మానవుడికి పాపానికి శిక్ష ఉంది. ఇప్పుడే శిక్ష అంటే ఈ లోకయాత్ర ముగించుకొని నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత మానవుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత అల్పాయుష్ కలిగిన వాడై 70 ఏళ్ళు బ్రతుకుతాడు. అధిక కాలం ఉంటే 80 సంవత్సరాలు. 10 ఈ లోకాన్ని విడిచిపెడతాడు మానవుడు. మరి విడిచిపెట్టిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, మానవుని శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ నిత్యము ఉంటుంది. మరణం అనేది ఒక మలుపు మాత్రమే. నిత్యము ఉండే ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే, ఈ లోకంలో జరిగించిన క్రియలను బట్టి జన్మత కర్మత పాపులం కాబట్టి పాపానికి శిక్ష పాతాళం, నరకం, అగ్ని గంధకాల సంబంధ గుండా అక్కడ ప్రవేశిస్తుంది మనరుని ఆత్మ. ఎంతకాలం అండి పాతాళములు అంటే యుగాయుగాలు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. అక్కడ వెళ్ళకుండా తప్పించబడటమే రక్షణ. మరి పాతాళంలోకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తామని రెండు స్థలం అంటే, అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, మహిమ రాజ్యం. ఆ రాజ్యంలో ఎవరుంటాడు అంటే దేవుడు ఉంటాడు. ఆయన దోస్తుల కొరకులు శరాకులు ఉంటారు. ఆ రాజ్యంలో ఆకలి, దొంగ, దుఃఖము, నిట్టేర్పు, వేదన, కలవరము, చింత ఉండవు. ఆ రాజ్యంలో దేవునితో కూడా యుగాయుగంతా. అదే మహిమ రాజ్యం, అదే మోక్ష రాజ్యం, అది పరలోకపు రాజ్యం, అదే దేవుని రాజ్యం. కైలారా, యేసు వారు ఈ మాట సెలవిచ్చారు, నా మాట విని నన్ను పంపుని వాని విశ్వాసం వచ్చేవాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు మాట విని ఆయన పంపిన పరలోకపు తండ్రిని నమ్మి ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని అంగీకరించి మారు మనసు పొందిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకంలో తప్పించబడి పరలోకానికి వెళతారు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి వెళ్ళటంటే పాతాళములోకి వెళ్లకుండా మోక్షానికి వెళతాం. అది ఎట్లా సాధ్యపడుతుందంటే, ఈ లోకంలో ఉండగా మనం సిద్ధపడాలా. ఈ లోకంలో ఉండగా మన పాపములు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఎట్లా కలుగుతుంది అంటే, మానవులంగా మనం దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, వ్రతాలు, జపాలు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. ఇటువంటి స్వనీతి కార్యాల వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం కాగదు. లేఖనం ఏమి సెలవిస్తుందంటే, రక్తము చెల్లించబడకుండా పాప క్షమాపణ కలగదు అని. ఎవరి రక్తం అంటే పరమాత్ముడైన వాడు ఈ లోకానికి సశరీరుడుగా వచ్చి రక్తమాంసంలో పాలివాడయ్యి
ఆయన రక్తాన్ని కరిస్తేనే మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. కనుకనే పిల్లరా, కాలం పరిపూర్ణమైన దేవుడు ఈ లోకాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు. పాపరహితుడైన దేవుడు మనుషులమైన మన కొరకు ఆయన యజ్ఞము కావించబడ్డాడు. అనగా ఆయన యజ్ఞ బలి పశువుగా మార్చబడి, ఆయన శిలువరాయి మీద వేలాడదీయబడి, ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మూడో నాడు తిరిగి మరణాన్ని జయించి లేచాడు. అనేకులు చూస్తుండగా ఆ పరలోకానికి, ఆ మోక్షరాజ్యానికి ఆరోహణమై ఉన్నాడు. పైలారా యేసు ప్రభు మరలా ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. ఇది క్రీస్తు రెండోవాడు. అక్కడ ఆయన వచ్చేలోపు మనం ఈ లోకాన్ని విడిచేలోపు మనం ఏం చేయాలంటే, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసుని ఇచ్చిన దేవుడికి అంగీకరించి ఆయన రక్త ప్రోక్షణలో మన పాపాన్ని కడుక్కోవాలా. యేసు క్రీస్తు రక్తం మనుషుల యొక్క ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయని చెప్పి రాయబడి ఉన్నది. అయిలరా, ఈ నామముని అనగా యేసు క్రీస్తు నామమునే మానవానికి పాప ప్రాయశ్చిత్తం కలిగి రక్షణ అనగా నరకముని తప్పించబడి మోక్షానికి వెళతారు. ఈ నామమునే మనం రక్షణ పొందలను కానీ ఆకాశం కింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున మానవానికి రక్షణ లేదు. కానీ ఏంటంటే ఎవరూ నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయలా. ఆయన మాత్రమే సకల మానవాడి కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. కనుక ప్రియ గ్రామస్తులారా, ఆ ప్రేమ గల దేవుడు అందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసిన ప్రేమ గల దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరం పాపులమే. పాపం చేయకుండా మేలు చేయొచ్చు నీతి మాత్రం భూమి మీద ఒక్కడైనా లేడు. స్త్రీ అని పురుషుడని, మరి చిన్నాని పెద్దని, మరి ప్రాంతీయ భేదము లేకుండా, భాషా భేదము లేకుండా, జాతి భేదము లేకుండా మనుషులుగా జన్మించిన మనమందరము పాపములో ఉన్నామని ఎరిగి అయినా సామాన్యమైన విశ్వాసంతో నిమున స్థలంలో మోకరించి వాస్తవమే నేను పాపిని, నాలో పాపపు లక్షణాలు ఉన్నాయి, పాపపు చూపులు, పాపపు తలంపులు ఉన్నాయి, ప్రభు నన్ను క్షమించు, నీ బిడ్డగా చేస్తూ అని అంటే ప్రేమ గల దేవుడిని పాపాన్ని క్షమిస్తాడు. ప్రభు విననరుడు కొరకు జనమెల్లా నా చేతులు చాపినట్టు ఉన్నాడు. అమ్మాయ్య రండి, ఆ ప్రేమ వార్తను అంగీకరించండి, త్రోసివేయవద్దు. ఇదిగో ఎప్పుడే రక్షణ అంటే ఇదిగో ఇదే మిత్రులు అనుకున్న సమయం, నేనే రక్షణ విధానం పొందడానికి ఇప్పుడు వయసు ఉంది కదా, ఇప్పుడెందుకు ఈ భక్తి జీవితం, ఇప్పుడెందుకు ఈ వ్రతాలు, ఇప్పుడెందుకు ఈ పత్యం చేయటం, మరి వయసు అంతా అయిపోయిన తర్వాత నమ్ముకుందామలే అనుకోవచ్చు. పిల్లలు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము అనుకునే వారులారా, నీ జీవం ఏ పాటిది కొంతసేపు పడి అంతలోనే మాయమైపోయి ఆవిరోటిది కాదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అల్ప ఆయుష్ కలిగిన మన జీవితం ఏ పాటిది క్రీడ. ఇప్పుడు బయటకు వెళ్తే సాయంత్రం వస్తామో లేదు, నమ్మకం లేదు. అటువంటి మరి అస్థిరమైనటువంటి బ్రతుకు కలిగిన మనం నేడు సమయం ఉండగా ఆ ప్రేమ గల దేవుడు వారిని అంగీకరించి పాపాలు ఒప్పుకుంటే ప్రేమ గల దేవుడిని పాపాలు క్షమిస్తాడు. అమ్మాయి దేని కొరకు నువ్వేం క్రయం చెల్లించే పని లేదు, అంతా ఆయనే క్రయం చెల్లించాడు. సామాన్యమైన విశ్వాసంతో మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు పాపిని అంటే ఆ ప్రేమ గల దేవుడు క్షమిస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసుప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. అమ్మాయ్య మెట్టుకు యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల నుంచి లేపడని ప్రజలను నమ్మగలిగితే ఈ గొప్ప రక్షణ పొందుకుంటావు. నువ్వు నీ ఇంటి వరకు ప్రభుత్వ విశ్వాసం ఉంచండి, గొప్ప రక్షణానందాన్ని, పరలోక భాగ్యాన్ని అనుభవించగలుగుతారు. ఇంకా యేసు ప్రభువుని గురించి మరి తెలుసుకోబడితే, మా ప్రియులారా, మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సెం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకుల కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో
పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రభావ, దయగల రాజా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభావ. మీరు ఆశల ప్రకాశాన్ని నాకు నిలబెట్టుకొని మరి అయ్యా మీ చక్కని మాటలు ప్రభావం అందించావు. అందులో బట్టి స్తోత్రములు. మరి ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా ఎవరైతే విని ఉన్నారో వారి హృదయాల్లో ప్రభావ మీరు కట్టి ఫలింప చేయండి. మీరే కృప చూపించి సహాయం చేయండి. మరొకసారి ప్రభు సమయంలో శివనాగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి మా పేరు ఎదుగట్టుగా మరి మార్చబడింది. అయితే నీ యందు విశ్వాసం ఉంచుతుంది అయా ప్రభా. మరి తనలో ఉన్న గుండె నొప్పిని బాధపడుతుంది. మీరే తనని స్వస్థపరిచి నీ నామంలో శక్తి ఉంది. అనేకుల్ని అయా ప్రభా బలపరిచిన దేవుడుగా నువ్వు ఉన్నావని తను గుర్తెరిగి అయా నీ యందు విశ్వాసం కలిగి జీవించి కృప చూపించమని మరి మేము ముందుకు వెళ్తుండగా మీరే మాకు సహాయం చేయమని బ్రతులాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క దేవుని నామంలో బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.